ఈ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవినీతి చేసినా, ఎటువంటి ధరలు పెంచినా రోడ్డెక్కితే అరెస్ట్ చేపిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని నేల రాసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యానికి పునర్జన్మ వచ్చింది. పునర్జన్మ రాబట్టే రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఈ రోజు నువ్వు రోడ్డెక్కగలిగావు. ఆ రోజు ఏ ఒక్క నాయకుడు రోడ్డెక్కినా, ఏ ఒక్క కార్యకర్త రోడ్డెక్కినా వెంటనే పోలీసులు మా ముందుండేవాళ్లు, మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్లు. ఈ రోజు మేము డాక్టర్ గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది కాబట్టి ఈ రోజు నువ్వు రాష్ట్రరోక చేశావు, కరెంట్ ఆఫీస్ కాడ ధర్నా చేశావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచి అంటే ఎవరు పుణ్యమో అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు నువ్వు 2019 నుండి 2024 వరకు 14 సార్లు ట్రూ ఆఫ్ కాలర్ కింద కరెంటు ఛార్జీలు పెంచి ఆ కరెంటు ఛార్జీలు అధిక భారాన్ని నిరుపేద నెక్కిన రుద్దింది నువ్వు కాదా? నిరుపేదన నడిపిన గుద్దింది నువ్వు కాదా? కరెంటు ఛార్జీలు పెంచావు. ఎవరికన్నా నిరుపేద కుటుంబానికి 300 రూపాయల కరెంటు బిల్లు వస్తే, మా 300 రూపాయల కరెంటు బిల్లు వస్తే వెంటనే వాళ్ళకి రేషన్ కార్డు రద్దు చేశావు, వాళ్ళకు వస్తున్న పెన్షన్ రద్దు చేశావు. నువ్వా ఈ రోజు కరెంటు ఛార్జీల గురించి మాట్లాడేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు అధికారంలోకి రాకముందు మా నాన్నలాగే నేను పరిపాలిస్తా, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి దాకా పరిపాలిస్తానని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు కొట్టేసిన ఘనత నీది. రాజశేఖర్ రెడ్డి గారు నిరుపేదలకు ఇచ్చిన పెన్షన్లు తీసేసిన ఘనత నీది. నువ్వా పిలుపునిచ్చేది ఈ రోజు మమ్మల్ని కరెంటు ఛార్జీల మీద ధర్నా చేయమని? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు నువ్వు గ్రావుల్ మాఫియా చేశావు, ఇసుక మాఫియా చేశావు, భూ కుంభకోణాలు చేశావు. లాస్ట్ కి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఆ నిధులను కూడా నీ ఖజానాకి బదిలిచ్చి నీ ఖజానాలో దాచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులు కూడా దాచుకున్న చరిత్ర నీదే. కోవూరు నియోజకవర్గానికి వస్తే 5 మండలాలకి 6 మండలాలకి పుణ్య నదినైనటువంటి పుణ్య చెరువైనటువంటి కనిగిరి రిజర్వాయర్ కొల్లగొట్టావు. కనిగిరి రిజర్వాయర్ అట్లా కొల్లగొట్టావు. ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు గ్రావుల మాఫియాని, ఇసుక మాఫియాని, గ్రావుల దందాని ప్రోత్సహించింది నువ్వు కదా? ఈ రోజు ఏం మొహం పెట్టుకుని వచ్చి మా బుచ్చిరెడ్డి పాలెంలో నువ్వు దందాలు రాస్తారోకలు చేస్తారు ప్రశ్నిస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచినాయన్నా, కరెంటు విద్యుత్ స్తంభాలు వచ్చినాయన్నా, విద్యుత్ స్తంభాలు రాకుండా ఎటువంటి ట్రాన్స్ఫరాలు లేకుండా గత 5 సంవత్సరాలు కరెంటు బారిన పడే నిరుపేదలు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు స్తంభాలు ఇస్తున్నాం, ట్రాన్స్ఫర్లు ఇస్తున్నాం. కరెంటు విద్యుత్ అధికారులకి అన్ని సౌకర్యాలు కల్పించి నిరుపేదలకి ఏ విధంగా కరెంటు బాగా ఉచితంగా ఇవ్వాలా, నిరుపేదలకి ఏ విధంగా కరెంటు ఇవ్వాలా, రైతన్నని నాణ్యమైన కరెంటు ఇచ్చే విధంగా ప్రోత్సహించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇకనైనా మీరు ఈ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని మీ దండాలు ఆపండి, మీ రాష్ట్రాలు ఆపండి, మీ కప్పట నాటక సూత్రధారి వేషాలు ఆపమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కరిస్తూ సేవలు తీసుకుంటాను.